బైసెక్సువల్ స్టోరీ. ఈ స్టోరీలో అమ్మాయికి అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తాయంట, అబ్బాయి మీద కూడా ఫీలింగ్స్ వస్తాయంట. విన్నా మనకే ఇలా ఉంటే పాపం ఆ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి పరిస్థితి ఏంటి అసలు? ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే వీళ్ళిద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు. మనోడు చాలా రోజుల నుంచి ఆ అమ్మాయిని చూసి అసలు ఈ రోజుల్లో ఈ అమ్మాయిలా ఎవరున్నారు, ఎప్పుడు చూసినా తన ఫ్రెండ్ తోనే ఉంటుంది, చాలా గ్రేట్ కదా అని అనుకునేవాడు. కొన్ని రోజులకి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ కూడా చేశాడు. దానికి ఆ అమ్మాయి కొన్ని రోజులు టైం తీసుకుని ఓకే చెప్పింది. ఆ టైంలో ఏం ఆలోచించుకుందో ఏంటో పాపం. కొన్ని రోజులు ఇద్దరు బాగానే ట్రావెల్ చేశారు. మనోడు బయట పీజీలో ఉండేవాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో ఒకే రూమ్ లో ఉండేది. ఒక రోజు మనోడు ఆ అమ్మాయితో కాఫీ షాప్ కి వెళ్తే ఆ అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు తన ఫోన్ చూస్తే అందులో ఆ అమ్మాయిలు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఉన్నాయి. అదే విషయం ఆ అమ్మాయిని అడిగితే అయినా ఎవరైనా పక్కన వాళ్ళ ఫోన్ అలా చూస్తారా, అసలు నీకు మేనస్ ఉందా అని తిట్టింది. అసలు ఏంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉన్నారని చెప్పేసి మనోడికి అనుమానం మొదలైంది. ఆ అనుమానంతోనే చాలా ప్లాన్లు వేసాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వాల. కానీ ఈసారి ఏం చేశాడంటే, మనం బయటకు వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఈ వీకెండ్ లో మనం ముగ్గురం సరదాగా బయటకు వెళ్దాం ఎక్కడికైనా ట్రిప్ అని చెప్పేసి అన్నాడు. సిటీకి కొంచెం దూరంగా కూడా వెళ్ళారు. ఆ రూమ్ దగ్గర నుంచి ఫుడ్ కోసం వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. సరే అయితే మీరు రూమ్ లో ఉండండి, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేస్తా అని చెప్పి మనోడు ఆ బెడ్రూమ్ లో హిడెన్ కెమెరాస్ ఫిక్స్ చేసి వెళ్ళాడు. ఇవన్నీ మనోడు ముందరగానే ప్లాన్ చేశాడు. ఒక పక్కన కార్ డ్రైవ్ చేస్తూ ఇంకో పక్క వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళిద్దరు బెడ్రూమ్ లోకి వచ్చి రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది చూసిన మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇటువంటి దానినా నేను లవ్ చేసింది, ఇటువంటి దానితోనే నేను పడుకుంది అని మనోడి మీద మనోడికి అసహ్యం వేసింది. ఇంకా వెంటనే కారు తిప్పుకుని వచ్చేసి వాళ్ళని దింపేసి, ఇదిగో ఇలా కెమెరాస్ పెట్టాను, మీరు చేసిందంతా చూశాను, మీలాంటి వాళ్ళు నాలాంటి వాడి లైఫ్ తో ఎందుకు ఆడుకుంటారని చెప్పి ఆ అమ్మాయిని దింపేసి మనోడి దారి మనోడు చూసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వేరే వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు మనోడు. పాపం వాళ్ళని అలా చూసిన తర్వాత మనోడు బెదిరిపోయాడు. నిజంగా ఇటువంటి స్టోరీలు మీ చుట్టుపక్కల ఎప్పుడైనా జరిగాయా? జరుగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంచిది.